బ్రహ్మనాయుడు గారు శ్రీకాంత్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని భాషల్లో మాట్లాడగలరు చెప్పండి మీరు నాకు. జగన్మోహన్ రెడ్డి గారు హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, బాగా తెలుగు మాట్లాడతారు. ఏమే నాకు తెలిసి ఈ 3 ఉన్నాయి. కన్నడ బాగా మాట్లాడతారు. కన్నడ ఇప్పుడు బెంగళూరులో అక్కడ తిరుగుతుంటారు. కన్నడ ముందు నుంచి సురేంద్ర నాయుడు గారు నవ్వుతున్నారు. ఏం సార్? సురేంద్ర నాయుడు గారు నవ్వుతున్నారు. సుజాత గారు నవ్వుతున్నారు. ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాదిరి తెలిసి తెలియని ఇంగ్లీష్ లో మాట్లాడరు సార్. జగన్మోహన్ రెడ్డి గారు హిందీ మాట్లాడిన వీడియో ఒక్కటే చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు హిందీ మాట్లాడిన ఒక్క వీడియో చూపించండి. నేను ఈ ల్యాప్టాప్ క్లోజ్ చేసుకొని నుంచి వెళ్ళిపోతా. సార్ నేను చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్. ఓకే సూపర్. ఇంగ్లీష్ హిందీ ఎక్కడ మాట్లాడారు? వస్తా సురేంద్ర గారు, నెక్స్ట్ మీ దగ్గరకు వస్తా. హిందీ ఎక్కడ మాట్లాడారు? కన్నడ ఎక్కడ మాట్లాడారు? ఒక్క 2 నిమిషాలు ఆయన హిందీ గానీ కన్నడం గానీ మాట్లాడినటువంటి వాయిస్ క్లిప్ మీరు చూపించగలుగుతారా? అంటే ఇప్పుడు రోజు మాట్లాడుకునేది మీకు ఊరుకోండి సార్. ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ఎన్ని భాషలు మాట్లాడతారు తెలుసా మీకు? తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళం, కన్నడం, ఎన్ని భాషలు మాట్లాడతారు తెలుసా మీకు? అన్ని భాషలు ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఆయన స్పీచ్ కొట్టండి, యూట్యూబ్ ఓపెన్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ని తమిళ్ అని కొట్టండి, పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ని హిందీ అని కొట్టండి, పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ని కన్నడ అని కొట్టండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ కొడతారా? జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ ని హిందీ, తమిళ, కన్నడ అని ఒక వ్యక్తిని చులకనగా మాట్లాడొద్దు. 100 రెట్లు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మేధావే. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా తెలుగులో రాసుకొని చదువుతారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన ఆయనకి 5-6 భాషలు వచ్చు. మరి ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ కి ఎన్ని భాషలు వచ్చు? బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం ఆగండి. కన్నడను తెలుగులో రాసుకొని చదువుతారు. ఎందుకంటే కర్ణాటక బెంగళూరు ప్యాలెస్ లోనే కదా ఉండేది. అక్కడ ఏం మాట్లాడతారు? కన్నడలో మాట్లాడతారా, తెలుగులో మాట్లాడతారా, హిందీలో మాట్లాడతారా? కన్నడ మంత్రులు వచ్చినప్పుడు కన్నడ మాటలతో మాట్లాడతారు. ఏది ఒక్కటి చూపించినట్టు కూర్చొని మాట్లాడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారితో. కంగారు బ్రహ్మనాయుడు గారు, ఈ రోజు మీరు చాలా వాళ్ళ మీద ఒకాల తప్పించుకొని వచ్చినట్లున్నారు మీరు. నేను అలాగే వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు ఆయన అసలు వేస్ట్, ఆయన స్క్రిప్ట్ ఎవరో ఇస్తారు, ఆయన గురించి మనం మాట్లాడటం వేస్ట్ అనేటువంటి ఆ మాట మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. కానీ తప్పండి, మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన గౌరవప్రదమైన హోదాలో ఉన్నారు, ఒక మంత్రిగా ఉన్నారు, ఒక పార్టీ అధినేత. మీకన్నా డబుల్ సీట్లు వచ్చినాయి. ఒక వ్యక్తిని కించపరిచి మాట్లాడొద్దు రాజకీయాల్లో, చాలా తప్పది. అసలు ఆలోచన రాజ్యాంగంలో లేదని ఎందుకు సార్ బ్రహ్మనాయుడు గారు? సరే మంత్రిగా ఉన్నారు, 21 అసెంబ్లీ సీట్లు ఆయన మంత్రినే చెబుతున్నాము. ఆయన ఉప ముఖ్యమంత్రి పోస్టు రాజ్యాంగంలో లేదు. దాని గురించి ఎందుకు? ఓకే ఇంకా రిలాక్స్ అవ్వండి దయచేసి. సురేంద్ర నాయుడు గారిని వారితో మాట్లాడండి. నమస్తే అండి సురేంద్ర నాయుడు గారు.